రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నిబంధనలు సమర్థంగా అమలు చేయాలని కోరుతూ జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ సభ్యులు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. అభివృద్ధి కార్యక్రమాల వలన ఆదివాసులు తమ ఇళ్లు జీవనాధారాలను కోల్పోయి తమ సొంత భూముల్లోనే శరణార్థులుగా మారే పరిస్థితి తీసుకురావద్దని కోరారు మాజీ డీజీపీ జె పూర్ణచంద్ర. పోలవరం వంటి భారీ మౌలిక వస్తువుల ప్రాజెక్టులను సాధారణ దేశాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధికి ప్రతీకలుగా చూపుతున్నారని చెప్పారు. ఇటువంటి ప్రాజెక్టులు విస్తారమైన సాగు ప్రాంతాలకు నీటిని అందించే వ్యవసాయాభివృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు. కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలవటం జరిగింది. గవర్నర్ గారికి చెప్పిన విషయాలు ఏంటంటే, ఆదివాసీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర షెడ్యూల్డ్ ఏరియాస్, ఏజెన్సీ ఏరియాస్, పార్వతీపురం దగ్గర నుంచి రంపచోడవరం, చింతూరు, భద్రాచలం ప్రాంతాలన్నీ కూడా ఇవి షెడ్యూల్డ్ ఏరియాస్. ఇప్పుడు కాదు, 1834లో బ్రిటిష్ గవర్నమెంటే డిక్లేర్ చేసింది. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్నాయి. ఆ తర్వాత కలెక్టర్లు నేరుగా గవర్నర్ జనరల్కే ఈ విషయాలు ఆయన అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉండేది. అయితే ఈ రోజున డెమోక్రసీ వచ్చి రాజ్యాంగం వచ్చినాక అవే అధికారాలు ఈ రోజున గవర్నర్లకు ఉన్నాయి. సో ఈ గవర్నర్ యొక్క విస్తృత అధికారాలు ట్రైబల్స్ విషయంలో, ఆదివాసీ విషయంలో ఉన్న అధికారాలు గవర్నర్కి వేరే ఏ కమ్యూనిటీ మీద లేవని చెప్పడం జరిగింది. సో ఈ ఆదివాసీ సంబంధించి ఉన్న అధికారాలని ఆయన వాడాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లను నేరుగా అడగాల్సిన అవసరం ఉంది. ఈ ట్రైబల్ ఏరియాస్ని పర్యటించాల్సిన అవసరం ఉంది. రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కొంతమంది గవర్నర్లు ట్రైబల్ ఏరియాస్ విజిట్ చేశారు. అట్లానే మరి కలెక్టర్లతో కూడా రివ్యూ నిర్వహించారు. ఆ క్రమంలో 5th షెడ్యూల్కున్న ఆయనకున్న అధికారాలను ఉపయోగించి ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో జీవో 3ని రద్దు చేసిన విషయాన్ని ఆయన పునర్పరిశీలించాలని చెప్పి, ఆ జీవో 3ని పునరుద్ధరించాలని, ఆదివాసీలకు ఎవరైతే లోకల్ ఏజెన్సీ ఏరియాలో 100కు 100% రిజర్వేషన్లు, టీచర్లు కానీ లేకపోతే హెల్త్ వర్కర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఆ కేడర్ ఉద్యోగస్తులందరినీ నియమించేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. ఆ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా మరి గవర్నర్ గారిని కోరటం జరిగింది. అదే కాకుండా పోలవరం ప్రాజెక్టు కింద ఆయనకు చెప్పడం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్లోకెల్లా పూర్వీకులు, పురాతనమైన వాళ్ళు ఆదివాసీలు. 2000 సంవత్సరాల పైగా ఆ పాడేరు, పార్వతీపురం, మరి చింతూరు ఆ ప్రాంతాల్లోనే, రంపచోడవరం, సీలేరు ఆ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ఈరోజు ఆల్ ఇండియా ఆదివాసీ